ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ప్రతిష్ట పెంచేలా బాధ్యతలు నిర్వహిస్తానని ఏయూ ఉపకులపతి డాక్టర్ గంగవంశం పైడి రాజశేఖర్ అన్నారు. వీసీగా బాధ్యతలు తీసుకున్న ఆయన కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం తనకు ఉన్నతమైన బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు చెప్పారు. పవరు పరపతి కంటే బాధ్యతలు గొప్పవని అన్నారు. భగవంతుడి ఆశీస్సులు ఆత్మీయుల ప్రోత్సాహంతో ఏయూ ప్రతిష్ట పెంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వీసీ చెప్పారు. ముందుగా దేవస్థానం అధికారులు అర్చకులు వీసీకి స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. అడవివరం గ్రామంలోనే పుట్టి పెరిగి వైస్ ఛాన్సలర్గా ఎదిగిన రాజశేఖర్కు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. వీసీ కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అర్చకులు వీసీ కుటుంబ సభ్యుల పేరున అష్టోత్తరం శతనామార్చన చేశారు. గోదాదేవి సన్నిధిలో మంగళహారతులిచ్చారు. బేడా మండపంలో ఆసీనులైన వీసీని అర్చకులు వేద పండితులు ఆశీర్వదించారు. స్వామివారి చిత్రపటం శేషవస్త్రం ప్రసాదాలు అధికారులు వీసీకి అందించారు. అంతకుముందు ఆయన అడవివరం గ్రామదేవత శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. చిన్ననాటి స్నేహితులు చదువు చెప్పిన ఉపాధ్యాయులు వీసీకి ఘనంగా స్వాగతం పలికారు. ఆత్మీయ పలకరింపులతో చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. కారు దిగుతూనే ప్రాథమిక విద్యా బోధన చేసిన తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణకి పాదాభివందనం చేసి గురుభక్తిని చాటుకున్నారు రాజశేఖర్. తనతో పాటు చదువుకున్న ఆడుకున్న స్నేహితులను పేరు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. పాఠశాలలో లెక్కల మాస్టర్ లేకపోవడంతో తెలుగు మాస్టారు సైన్స్ మాస్టర్ సహకారంతో లెక్కలు బోధించిన విషయాన్ని గుర్తు చేసుకుని చెప్పారు. 7వ తరగతిలో తనతో పాటు లెక్కల్లో పోటీపడి చదివిన స్నేహితుడు వైడివి పేరును ప్రస్తావించి మరీ తెలుగు మాస్టారి గొప్పతనాన్ని గుర్తు చేశారు. తమకెంతో గర్వంగా ఉందని ఉపాధ్యాయులు స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. శత వసంతాల సంబరాలు జరుపుకోబోతున్న ఆంధ్ర విశ్వ కళా పరిషత్ చారిత్రక ఘట్టంలో వీసీగా బాధ్యతలు నిర్వహించే భాగ్యం దక్కడంపై అంతా సంతోషం వ్యక్తం చేశారు.